ప్రామిసరీ నోట్ అనేది ఎవరికైతే మనం డబ్బులు అప్పుగా ఇస్తామో ఆ వ్యక్తి దగ్గర ప్రామిసరీ నోటు రాపించుకొని సంతకం చేయించుకొని వీలైతే థంబ్ ఇంప్రెషన్ కూడా వేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఈ ప్రామిసరీ నోటు యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల లోపు అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బులు తిరిగి చెల్లించకపోతే సివిల్ కోర్టుల్లో మనం ఒక దావా వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా సివిల్ కోర్టుల్లో దావా అనేది ఆర్డర్ 7 రూల్ 2 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద దాఖలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రతివాది కోర్టు ముందు అపియర్ కావడానికి ఆర్డర్ 8 రూల్ 1 ప్రకారం రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడానికి 30 రోజుల గడువు లభిస్తుంది. దానిని రిక్వెస్ట్ చేసినట్లయితే 90 రోజుల వరకు పొడిగించవచ్చు. ఆ తర్వాత కూడా రిక్వెస్ట్ చేసినట్లయితే కాస్ట్స్ అంటే ఖర్చులు వేసి 120 రోజుల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల ఈ కేసు అనేది డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఆర్డర్ 37 రూల్ 2 ప్రకారం ప్రామిసరీ నోట్ కేసు సమ్మరీ ప్రొసీజర్ దావాగా ఫైల్ చేసినట్లయితే ప్రతివాది కేవలం 10 రోజుల్లో మాత్రమే కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. దీని ద్వారా తొందరగా జడ్జిమెంట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేటివి ప్రొడ్యూస్ చేయాలి. నీబా కపూర్ వర్సెస్ జయంతిలాల్ ఖాండ్వాలా కేసులో కూడా ఇదే చెప్పడం జరిగింది.